గిరి ప్రదక్షిణ చేయడానికి ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ గిరి ప్రదక్షిణ అని చెప్పగానే మనకు గుర్తు వచ్చే ఏకైక ఆలయం అరుణాచలం. ఎందుకంటే అరుణాచలం కొండ ఏదైతే ఉందో ఆ కొండయే సాక్షాత్తు పరమశివుడు. గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడెప్పుడు చేస్తారు? ఏ టైంలో చేస్తే మంచిది? ఆంజనేయ స్వామి, శ్రీ అగస్త్య మహాముని వంటి సిద్ధ దైవ అవతారమూర్తులు కూడా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఇక్కడ పగలైనా, రాత్రైనా, సాయంత్రమైనా, ఎండైనా, వానైనా ఎప్పుడూ ఎవరో ఒకరు ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. సాధారణ రాతి కొండలాగా మన కన్నులకు కనిపించిన అరుణాచలం కొండ లోపల దాగి ఉన్న ఆధ్యాత్మిక నిధులు ఎన్నెన్నో. ఉదాహరణకు అరుణాచలం కొండ యొక్క కొండ శిఖరం నందు ఒక మూల వృక్షం అనబడు మర్రి చెట్టు ఉంది. వృక్షం కింద శ్రీ దక్షిణామూర్తి మానవ శరీరం ధరించి నేటికి యోగానంద ధ్యాన వ్యవస్థలో తిరు అరుణగిరి యోగిగా దర్శనమిస్తున్నారు. కానీ ఎవ్వరూ సులభంగా వెళ్లి దర్శించుట వీల్లేదు. శ్రీ రమణ మహర్షి గారికే ఆ మర్రి చెట్టు యొక్క ఒకే ఒక ఆకును మాత్రమే దర్శించే భాగ్యం కలిగింది. అంటే మన పరిస్థితి ఏమిటన్నది కాస్త ఆలోచించండి.